మరి మీరే కనికరించండి, సహాయం చేయండి. ఈ లెసన్ని మాకు దీవించి అనుగ్రహించుము తండ్రి. మరి నీవు నా నోటి వెళ్ళే నుందు అన్నావు తండ్రి. మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునండి. బిడ్డల్ని దీవించి ఆస్వాదించుము తండ్రి. వినడానికి సహాయం చేయము తండ్రి. మరి నీ వాళ్ళ హృదయంలో నుంచి శత్రువు వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా, మా హృదయాల్లో నుంచి కూడా శత్రువు వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మీరు మా హృదయాల్లో భద్రపరచుము. మంచి నేలను విత్తబడిన విత్తనం వలె మా హృదయాల్లో లోతైన కార్యం జరిగించుము. నిత్యత్వం వరకు నిలవబడే కార్యాన్ని జరిగించమని, ఈ సమయాన్ని మాకు దీవించి అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రతిమాలతో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి మెమరీ వర్స్ చెప్తారమ్మా ఎవరన్నా? చెప్పు. మళ్ళీ చెప్పు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తన అంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3-4 వచనములు. ఇదేంటమ్మా? ద్రాక్షవల్లి కదా. ద్రాక్షవల్లి తీగ దేంట్లో నిలిచి ఉండాలా? తీగ ఫలించాలా అంటే దేంట్లో నిలిచి ఉండాలా? ఇప్పుడు చెప్పింది కదా పాప, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలా, లేకపోతే అది ఫలింపదు కదా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. కాబట్టి మనం దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉంటేనే, ఇఫ్ వి అబైడ్, దాంట్లో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాము, లేకుంటే మనం ఫలించము. ఆ ఫలింపని తీగని దేవుడు తీసి బయట పారవేస్తాడు కదా. ఆత్మ ఫలము తెలుసా? చెప్పారా? గలతీ 5 తెలుసా మీకు? ఆత్మ ఫలం ఏంటని చెప్పండి అమ్మా. బాయ్స్ చెప్తారు ఇప్పుడు, చెప్పండి గట్టిగా. ప్రేమ, విశ్వాసము, ఆశ, నిగ్రహం. మళ్ళీ చెప్పండి గట్టిగా. గర్ల్స్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము. నా తర్వాత చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. యేసుప్రభు ఏమని చెప్పాడు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును.
నాకు వేరుగా ఉండి మీరేమయూ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమయూ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమయూ చేయలేరు. కాబట్టి దేవునికి వేరుగా ఉండి దేవునితో సంబంధం లేకుండా మనం ఉండి దేవుని కొరకు ఏదన్నా చేద్దాము అని అనుకుంటే మనం ఏది కూడా చేయలేము. ఒకవేళ చేస్తున్నామని మనం అనుకున్నా కానీ దేవుడు దానిని అంగీకరించడు. నాకు వేరుగా ఉండి మీరేమయూ చేయలేరు. దేవుని విషయాలు చేయలేము. ఈ లోకంలో కూడా మనకి సక్సెస్ ప్రాస్పెరిటీ అనేది ఉండదు. ఇప్పుడు దేవుని నుంచి మనం వేరుగా ఉంటే దేవుని నుంచి మనం వేరుగా ఉంటే మనం ఏది కూడా చేయలేము. మనలో దేవుని జీవము ఉండాలా. దేవుని జీవం మనలో ప్రవహించినప్పుడు ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవము తీగల్లో ప్రవేశించినప్పుడు ఆ జీవం మనలోకి ఉండి మనలో అన్ని విధాలుగా ఆత్మ ఫలాన్ని ఫలించడానికి మనకి సహాయం చేస్తుంది. కానీ దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వెళ్ళే బయట పారవేయబడి ఎండిపోవును. నా యందు నిలిచి ఉండకపోతే ఆ తీగ బయట పారవేయబడుతుంది. కొంతకాలానికి అదేమవుతుంది? ఎండిపోతుంది. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఇది ఎక్కడుందమ్మా? ఈ వాక్యం అంతా ఎక్కడుంది? 15వ అధ్యాయంలో ఉంది. 14 కూడా మీరు తీయకపోయినా పర్వాలేదు, పిల్లలు వింటే చాలు. ఎవరైనా ఫాస్ట్ తీయగలిగితే తీయండి, అదర్వైజ్ మీరు తీయనవసరం లేదు, వింటే చాలు. యోహాను 14లో దేవుడు ఏమని చెప్పాడంటే, అంటే 15లోకి రాకముందు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అని చెప్పకముందు యేసుప్రభు ఏమని చెప్పాడంటే యోహాను 14:27లో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి అన్న దగ్గర నంబర్ 3 వేసి కింద ఏమనుందమ్మా? సమాధానము. మొదటి ఆత్మఫలం ప్రేమ, సెకండ్ డే మీరు చూశారు. రెండోది థర్డ్ డే చూశారు. ఈరోజు ఎన్నో రోజు? 4th డే. ఈరోజు ఆత్మఫలం ఏంటమ్మా? సమాధానము. సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమే మీకు అనుగ్రహించుచున్నాను. అంటే లోకం ఇచ్చే శాంతి కానీ సమాధానం కానీ కొంతసేపు ఉంటుంది. కానీ నేనిచ్చేటువంటి శాంతి, నేనిచ్చేటువంటి సమాధానం కొంతసేపు ఉండేది కాదు. కొంతసేపు ఉండేది కాదు. నిత్యం ఉండేటువంటి శాంతి, నిత్యం ఉండేటువంటి సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తా ఉన్నాను. కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనీయద్దు, వెరవనీయద్దు. శాంతి, సమాధానము అనేటువంటి ఒక పిక్చర్ని వేయమని ఆర్టిస్ట్ని అడిగారంట. రకరకాలుగా వేశారు. ఒక పిక్చర్ ఎట్లా ఉందంటే, భయంకరమైన తుఫాను సముద్రం మీద నుంచి గాలి వస్తూ ఉందంట. భయంకరమైన గాలి చాలా వేగంగా వస్తూ ఉంది. కానీ ఒక చెట్టు మీద ఒక పిట్ట, ఒక పక్షి నెమ్మదిగా కూర్చొని ఉందంట. అది సమాధానం. అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఉంటే అది నిజమైన సమాధానం, దేవుడిచ్చే సమాధానం కాదు. అన్ని స్మూత్గా సాఫ్ట్గా వెళ్ళేటప్పుడు, ఎవ్రీథింగ్ మెటీరియలిస్టిక్గా, లేకపోతే మందిరంలో అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు మనం నెమ్మదిగా ఉంటే దట్స్ నాట్ రియల్ పీస్. మరి ఏది రియల్ పీస్? తుఫానులు, వరదలు, గాలి కొట్టుమిట్టాడుతూ మనల్ని చుట్టుముట్టినప్పుడు నెమ్మదిగా లోపల ఉన్నటువంటి సమాధానం. నో వన్ కెన్ డిస్టర్బ్ ద పీస్ విచ్ గాడ్ గేవ్ యూ ఇన్ యువర్ హార్ట్. అటువంటి పరిస్థితుల్లో నువ్వు నెమ్మదిగా ఉండగలిగితే అదే నిజమైన సమాధానం. లోకంలో మనం చూస్తాం, ఇంత డిస్టర్బెన్స్ అయినా వాళ్ళు తలకిందులు అయిపోతూ ఉంటారు, కింద మీద పడి ఏడ్చి గందరగోళం చేస్తూ ఉంటారు. ఏ చిన్న పరిస్థితి అయినా, ఏ కఠినమైన పరిస్థితి అయినా వాళ్ళకి నెమ్మది ఉండదు. మనకైతే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. వాళ్ళకంటే ఇంకా కఠినమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు కూడా దేవునిలో నెమ్మదిగా ఉండగలిగితే అది నిజమైనటువంటి సమాధానం. పిక్చర్ వేయమని అడిగితే డిఫరెంట్గా వేశారు. కానీ ఈ పిక్చర్ నిజమైన పిక్చర్. ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, అల్లకల్లోలమైన పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో, చుట్టూ తుఫానులు,
గాలి ఉన్నటువంటి పరిస్థితిలో పక్షి ఎక్కడ కూర్చుంది? నెమ్మదిగా ఒక చెట్టు మీద కూర్చొని ఉంది. నాకేమవుతుందో, ఈ సముద్రం గాలి నన్ను ఎటు కొట్టుకొని పోతుందో అని భయం తనలో లేదు, నెమ్మదిగా ఉంది. దట్ ఈస్ ద ట్రూ పీస్. అటువంటి సమాధానాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు 3 రకాల సమాధానాన్ని మనం చూద్దాము. ఒకటి ఏంటంటే పీస్ విత్ గాడ్, పీస్ విత్ గాడ్. రెండోది పీస్ ఆఫ్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్. మూడోది ఏంటంటే మనుషులతో సమాధానం. ఒకటి దేవునితో సమాధానము, రెండోది దేవుని ఇచ్చేటువంటి దేవుని యొక్క సమాధానము, మూడోది మనుషులతో సమాధానం. ఈ 3 టైటిల్స్ కింద మనం ఈరోజు లెసన్ని చూసుకుందాం. మొదటిది దేవునితో సమాధానం, రెండోది దేవుని యొక్క సమాధానం, మూడోది మనుషులతో సమాధానం. మొదటిది పీస్ విత్ గాడ్. పీస్ విత్ గాడ్. ఎందుకు పీస్ ఎప్పుడు రావాలా అంటే, ఏదో ప్రాబ్లం ఉంటే సమాధానం లేదు అని అర్థం, ఏదో కష్టం ఉంటే సమాధానం లేదు అని అర్థం కదా. ఏదో ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? దేవునితో మనకి సమస్య వచ్చింది. ఎందుకంటే మొదటి మానవుడైనటువంటి ఆదాము, తర్వాత ఆయన ఆదాము కొరకు చేసిన సాటి అయిన సహాయము హవ్వ, వీళ్ళిద్దరు ఏం చేశారు? ఏదైనా తోటలో దేవుడు తినద్దు అని చెప్పిన వృక్ష ఫలాన్ని తిని, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం దేవుడు తినద్దని చెప్పాడు, కానీ వాళ్ళు తిన్నారు. తిన్నప్పుడు దేవుని దృష్టిలో వాళ్ళు పాపులుగా అయినారు. తర్వాత వాళ్ళకు పుట్టిన సంతానం హేబెలు, కయీను, ఇంకా షేతు, మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాపులే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. ఆ విధంగా వచ్చినటువంటి మనమందరం కూడా పాపులమే. కానీ దేవుడు పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపం కూడా లేదు. మరి పాపి అయిన మనుష్యుడు దేవునితో ఏ విధంగా సమాధాన పడగలడు? ఆయన చూస్తే పవిత్రుడు, మనం చూస్తే పాపులం. ఏ రకమైన పవిత్రత మనలో లేదు, ఏ ఒక్కళ్ళలో కూడా లేదు. నువ్వేదన్నా ఫాలో అవ్వు, కానీ మనుషులుగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపే. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. మరి దేవుడు సృష్టించిన మనిషి దేవునికి దూరమైపోవడం దేవునికి ఇష్టమా? లేదు. ఆ దినాల్లో ఆదాము హవ్వ కొరకు కూడా దేవుడు వాళ్ళని ప్రేమించి, వాళ్ళు ఆకులతో కచ్చడాలు చేసుకున్నా అవి మనుషుల నీతి క్రియలే కానీ దేవుడిచ్చేటువంటి నీతి కాదు. కాబట్టి దేవుడు వాళ్ళ కొరకు ఏం చేసినాడు? ఒక నిర్దోషమైన ఏ పాపం ఎరుగని గొర్రెపిల్లను వధించి దాని రక్తం ద్వారా వీళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. పాత నిబంధన కాలంలో మనం చూస్తే వాళ్ళు బలులని అర్పిస్తూ వచ్చేవాళ్ళు. పాపం చేసినప్పుడు ప్రధాన యాజకుడు కూడా పాపం చేసినప్పుడు మామూలు సమాజం కానీ, యాజకుడు కానీ, ప్రధాన యాజకుడు కానీ అందరు కూడా బలులని దేవుని దగ్గరకు తీసుకొని వచ్చేవాళ్ళు. యాజకుడు బలులు అర్పించేవాడు, ప్రధాన యాజకుడు తన కోసం కూడా, తన పాపం కోసం కూడా బలి అర్పించేవాడు. తర్వాత వాళ్ళ పాపాన్ని దేవుడు తీసేసేవాడు, ప్రాయశ్చిత్తం చేసేవాడు. కానీ యుగముల సమాప్తి యందు దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారినే ఈ లోకానికి పంపించినాడు. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన పాపాలని సంపూర్ణంగా తీసివేయలేదు, కానీ పరిశుద్ధమైన పవిత్రమైన యేసుక్రీస్తు వారి సిలువలో కార్చిన రక్తం మన పాపాలని తీసివేయగలదు. యుగముల సమాప్తి యందు దేవుడు ఏం చేస్తాడమ్మా? తన ఏకైక కుమారుడైనటువంటి, తన ప్రియ కుమారుడైనటువంటి, తన శ్రేష్ఠ కుమారుడైనటువంటి, అద్వితీయ కుమారుడైనటువంటి, తన రొమ్ముననున్న తన కుమారుని తీసి మన కొరకు ఇచ్చినాడు. దేనికి? ఒక లగ్జూరియస్ లైఫ్ ఈ లోకంలో జీవించి తిరిగి తన దగ్గరికి రావడానికి కాదు. మరి దేనికి? మన కోసం సిలువ మీద మరణించడానికి,
మన కోసం రక్తాన్ని కార్చడానికి, ఆయన రక్తంతో మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసినాడు? తండ్రిని, తన సింహాసనాన్ని, పరలోకాన్ని, బ్యూటిఫుల్ హెవెన్ని వదిలేసి మన కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని రూపాన్ని ధరించుకున్నాడు, రిక్తుడిగా చేయబడ్డాడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. నీ కోసం నా కోసం ఆయన శిలువకి వెళ్ళినాడు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలకి ముండ్ల కిరీటం, ప్రక్కన బళ్ళెపు పోటు, ఆయన రక్తమంతా కార్చేసినాడు. పొడిచినప్పుడు చివరికి రక్తము నీళ్లు కారినాయి. అంటే ఇంకా నో మోర్ బ్లడ్ ఇన్ ద బాడీ. మొత్తం రక్తాన్ని నీ కోసం నా కోసం ఆయన కార్చినాడు. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆయన ఎందుకు మరణించాడు? నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణించినాడు. ఆయన మరణంలో, ఆయన రక్తంలో దేవుడు మనకి క్షమాపణ ఇవ్వగలడు. ఆయన రక్తాన్ని చూసినప్పుడు, మనం విశ్వసించినప్పుడు, ఆయన రక్తంలో మన పాపాలని తండ్రి కడిగివేస్తాడు. ఈ విధంగా తండ్రితో మనల్ని సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ మీద బలి అయినాడు. ఆయన రక్తంలో మన పాపాలు కడగబడతాయి. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇంకా నో మోర్ డెత్. ఈ లోకంలో ఒకవేళ చనిపోవచ్చు, అది ఫస్ట్ డెత్. కానీ ఆ ఇటర్నల్ డెత్, ఆ భయంకరమైన నిత్యాగ్ని గుండం అనేది దేవుడు తీసివేశాడు. ఆ రెండవ మరణం మనకి ఉండదు. కానీ నిత్య జీవం, నిత్య మరణం ఉండదు, నిత్య జీవం ఉంటుంది. అంతే, దేవునితో పాటు సదాకాలం మనం జీవిస్తాం. కాబట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి, తర్వాత పాపి అయిన మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు సమాధానపరిచాడు. ఒక పక్క నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఒక పక్క పాపి అయిన మానవుడు. ఈ పరిశుద్ధత, ఈ పాపం కలవవు. కానీ యేసుక్రీస్తు తన సిలువలో వేలాడుట ద్వారా తండ్రి చేతిని, పాపి అయిన మానవుని చేతిని ఆయన కలిపినాడు. సమాధానం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద కలుగా చేశాడు. కాబట్టి ఈ సమాధానం ప్రభు మనకి అనుగ్రహించినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అది ఎటువంటి పాపమైనా సరే, కేవలం నీ హృదయంలో విశ్వసించి, యేసు ప్రభువా, నా కోసం నువ్వు సిలువలో బలి అయినావు, నీలో ఏ పాపం లేదు, నీలో ఏ దోషం లేదు, నీలో ఏ అపవిత్రత లేదు, నీ పుట్టుక పవిత్రం, నీ జీవితం పవిత్రం, ఏ పాపం నీలో లేదు. కానీ పాపి అయిన నా కొరకు నువ్వు సిలువ మీద బలి అయినావు యేసు ప్రభువా, నీ పరిశుద్ధ రక్తాన్ని నీవు కార్చినావు, నా పాపాలు క్షమించు, నీ పరిశుద్ధ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేయి, నీ బిడ్డగా నన్ను చేసుకో, నా పేరు కూడా జీవగ్రంథంలో రాసుకో యేసు ప్రభు అని ఒక చిన్న ప్రార్థన విశ్వాసంతో నువ్వు చేస్తే ఏమవుతుందమ్మా? దేవునితో సమాధానం మనకి వస్తుంది. దేవునితో సమాధానం మనకి వస్తుంది. కాబట్టి ఇది అందరికీ అవైలబుల్లే. ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఏమవుతుంది? దేవునితో మనకి సమాధానం వస్తుంది. ఎప్పుడు? ఆయన కార్యం సంపూర్ణం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద పలికిన 7 మాటల్లో ఒక మాట ఏంటి? సమాప్తమైనది. అంటే ఐ ఫినిష్డ్. దేవుడు చేయవలసిన కార్యాన్ని చేసేసాడు. దేవుడు ప్రణాళిక చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కార్యాన్ని ముగించినాడు. మరి మిగిలిందేంటి? మనం అడగడమే, మన విశ్వాసమే. యేసయ్యా, నా కోసం నువ్వు చనిపోయినావు, నీ రక్తాన్ని కార్చినావు, తిరిగి 3వ రోజు సమాధిలో నేను లేచినావు, నమ్ముతున్నా, నా పాపాలు యేసయ్యా క్షమించు, నేను భయంకరమైన పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నన్ను శుద్ధి చేయి. ఆ చిన్న ప్రార్థన ఏం చేస్తుందమ్మా? పరిశుద్ధుడైన తండ్రి చేతిని, నీ చేతిని కలుపుతుంది. దాని కొరకే ప్రభు శిలువ మీద వేలాడాడు. నా తర్వాత చెప్పండి. గట్టిగా, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము.
బాయ్స్ చెప్పండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి విశ్వాసం మనకు కావాల్సింది, విశ్వాసం. రెండవది చిన్న ప్రార్థన, విశ్వాసంతో ప్రభువా నా పాపాలు క్షమించు, నీ రక్తంలో కడిగి నీ బిడ్డగా చేసుకు. అంతే. ఆ షార్ట్ ప్రేయర్ దేవునితో నిన్ను సమాధాన పరుస్తుంది. ఆల్రెడీ సమాధాన పడిన వాళ్ళైతే అక్కడ ఒకటేసి కిందేముంది, కలిగి ఉన్నాము. ఆల్రెడీ దేవునితో మనకి సమాధానం కలిగింది. ఒకవేళ ఇంకా దేవునితో నీకు సమాధానం లేకపోతే విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు మూలముగా దేవునితో మనం సమాధానము కలిగి ఉందము. అది ఫస్ట్ వన్. ఏది? పీస్ విత్ గాడ్. రక్షణ. దేని నుంచి రక్షణ? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. యేసు అంటే ఏంటమ్మా అర్థం? రక్షకుడు. ఆ రక్షణ ప్రభు నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు అంకుల్స్, ఆంటీస్, సేవకులు అందరు కలిసి మీకోసం ఇంత చక్కటి ప్రొవిజన్ చేశారు కదా. కూర్చోబెట్టి అయ్యా దేవునితో సమాధానపడు అని మిమ్మల్ని బ్రతిమాలుతున్నారు. ప్రభు కూడా మిమ్మల్ని హృదయం అనే తలుపు దగ్గర నిలవబడి బ్రతిమాలుతూ ఉన్నాడు. ఏమని? బిడ్డా, నీ హృదయం నాకు ఇవ్వు. ఈరోజు నువ్వు త్రోసిపుచ్చితే నాకు అవసరం లేదు, ఇప్పుడే కాదు, నేను ఇంకా చిన్నదాన్ని, నేను ఇంకా చిన్నోడిని, ఇంకా ఎంతో ఎంజాయ్ చేయవలసింది నేను ఉంది, ఇప్పుడే ఎందుకు, తర్వాత చూసుకుందాంలే అని అనుకోవద్దు. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఎప్పుడో మోసేది కాదు, యవ్వన కాలంలో కాడి మోయిట నరునికి మేలు. కాబట్టి ప్రభు మీ హృదయం తడుతున్నప్పుడే అంకుల్స్, ఆంటీస్ అందరూ మిమ్మల్ని అయ్యా ప్రభు నమ్ముకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని మీరు చెప్పినప్పుడు ఆ అవకాశాన్ని కాళ్ళ తన్నుకోకూడదు. అవకాశాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడే బైబిల్ ఏముంది? ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇది ఏ రక్షణ దినము. ఇదే రోజు ప్రభుని అంగీకరిస్తే ఇదే రోజు నీ రక్షణ దినముగా అవుతుంది. ప్రభు నీ పేరుని జీవగ్రంథంలో రాసుకుంటాడు. దేవునితో సమాధానం కలిగి ఈ లోకంలో దేవుని కొరకు జీవించి నిత్యత్వం ప్రభుతో గడపడానికి నెమ్మదిగా నీవు వెళ్ళొచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీకు చక్కగా వాక్యం బోధించబడుతున్నప్పుడు పిల్లలు మీరు ప్రభుని అంగీకరించాలి. ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా, నా కొరకు చనిపోయినావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావని నమ్ముతున్నా, నీ రక్తంలో నా పాపాలు కడగబడతాయని నమ్ముతున్నా. యేసు ప్రభు, నా పాపాలు క్షమించు, నీ శిలువ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయని బిడ్డగా చేసుకో, నా పేరు కూడా రాసుకో ప్రభు అని అడిగితే చాలు. వచ్చి రాని మాటలతో మీరు ప్రభుని ఒక చిన్న ప్రార్థన విశ్వాసంతో చేసుకుంటే దేవునితో సమాధానము కలిగి ఉంటాము. తర్వాత ఏంటమ్మా? రెండోది పీస్ ఆఫ్ గాడ్. చూడండి, యెషయా 26:3. తీయగలిగితేనే తీయండి, అదర్వైజ్ చక్క వినండి చాలు. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. పీస్ ఆఫ్ గాడ్. ఆత్మ ఫలాన్ని ఫలించాలా అంటే మొదట దేవునితో సమాధానం కలిగి ఉండాలి. తర్వాతే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ ఫలాన్ని మనం ఫలించడానికి వీలవుతుంది. కాబట్టి దేవునితో మనం సమాధానం కలిగి ఉన్న తర్వాత దేవుని యొక్క సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని సమాధానాన్ని మనం కలిగి ఉండాలంటే మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలమ్మా? దేవుని మీద ఆనుకోవాలా. తర్వాత లాస్ట్ లైన్ చూడండి, విశ్వాసం. దేవుని మీద ఆనుకోవాలా, విశ్వాసము ఉండాలి. అప్పుడు పూర్ణ శాంతి మనకి వస్తుంది. పూర్ణ శాంతి అనేది మనకి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదవాలా. దేవుని వాక్యాన్ని మనం చదవాలా. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని మాట కదా, జీవము గల దేవుని మాట. ఇదేదో మనుషులు రాసినది కాదు, దేవుడే దీని యొక్క ఆథర్. కాబట్టి బైబిల్ ఏముంది? జాన్ 1:1 చెప్పండి.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే వాక్యం యేసుప్రభు, యేసుప్రభు దేవుని దగ్గర ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యం చదివితే ఎవరితో సహవాసం? అది దేవునితో సహవాసం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్తో సహవాసం, వాక్యమే అయ్యున్నటువంటి దేవునితో సహవాసం. కాబట్టి వాక్యాన్ని చదివినప్పుడు మనకేమొస్తుందమ్మా? పూర్ణ శాంతి వస్తుంది. ఏదో లెసన్స్ చదివినట్టు చదవద్దు దేవుని వాక్యాన్ని. వాక్యం చదివిన తర్వాత ప్రభా నాతో ముందే, వాక్యం చదవక ముందే ప్రభా నాతో మాట్లాడు నీ వాక్యం ద్వారా అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం తెరిచి మీ డైలీ పోర్షన్ చదువుకోండి. చదువుకుంటే ఏమవుతుంది? ప్రభు మనతో మాట్లాడతాడు. ఆ రోజుకి కావాల్సిన గైడెన్స్ని ప్రభు నీకు ఇస్తాడు. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది మంచిదో, ఏది కాదో దేవుడు చూపించినప్పుడు సరైన మార్గంలో నడుచుకుంటాం. మరి వాక్యం అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని పాటించడానికి మనకు సహాయం చేసేది ఎవరు? హోలీ స్పిరిట్. ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రార్థించుకున్నప్పుడు ఏం చేయాలా? దేవుని వాక్యం చదవకముందు ఒక చిన్న ప్రార్థన, యేసయ్యా నాతో మాట్లాడు నీ వాక్యం ద్వారా అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఏది కావాలో అది ఇస్తాడు. పాప ఊరికే ఫ్రెండ్ ఇంటికి వెళ్తుందంట. వెళ్తా ఉంటే ఆ రోజు కూడా బైబిల్ చదువుకోకుండానే పోయిందంట. మామూలుగా బాగానే ఉంటుంది అమ్మాయి ఫ్రెండ్. ఆ రోజు కొంచెం విసుక్కుందంట. రోజు పోతుంటే మరి ఆ అమ్మాయి కూడా విసుకొచ్చింది, చిరాకు పడింది, విసుగు పడింది. అప్పుడు చాలా బాధపడి ఇంటికి వచ్చి అప్పుడు బైబిల్ చదివిందంట. చదివితే మాటి మాటికి నీ స్నేహితుని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. అయ్యో, ఈ వాక్యం పొద్దున్నే చదువుకుంటుంటే నేను పోయిండేదాన్ని కాదు కదా. కాబట్టి రైట్ టైంలో నేను కూడా ఫెయిల్ అవుతా, మీకు చెప్పేంత యోగ్యత నాకు లేదు, కానీ మీకు చెప్తా, నాకు కూడా చెప్పుకుంటున్నా. ఏ టైంలో చదువుకోవాలో ఆ టైంలో చదువుకుంటే మనకి మేలు. ఏ టైంలో చదువుకోవాలో ఆ టైంలో చదువుకుంటే మనకి మేలు. మార్నింగ్ చదవాల్సిన పోర్షన్ మార్నింగ్, నైట్ చదవాల్సిన పోర్షన్ నైట్ చదువుకుంటే రైట్ గైడెన్స్ని ప్రభు మనకి ఇస్తాడు. తప్పు చేసిన తర్వాత బాధపడడం కంటే ఇది చెయ్యొద్దు అని ప్రభు ముందే చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవ్వడం బెటర్ కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం రెగ్యులర్గా చదువుకోవాలి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనినో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని సరిగా చదవకుండా రైట్ టైంలో చదవకుండా ఉంటే మన ఫలము ఎట్లుంటుందంట? నలిపేసిన పండులాగా ఉంటుంది. అదే ప్రభు వాక్యాన్ని మనం రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే ఒక చక్కని రైప్ ఫ్రూట్, మంచిగా పండిన ఫలములాగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం చదువుకోకపోతే, దేవుని ఆత్మ నడిపింపుని మనం కలిగి ఉండకపోతే ఒక క్రష్డ్ ఫ్రూట్ లాగా మన ఆత్మ ఫలం ఉంటుంది. అదే ప్రభుని మనం వెంబడిస్తూ వాక్యం చదువుకుంటూ ఆయన గైడెన్స్ని పొందుతూ ఉంటే ఎట్లుంటుందమ్మా? మంచి పండిన ఫలం ఎట్లా రౌండ్గా, రైప్గా, జ్యూసీగా ఉంటుందో అట్లా మన హృదయం కూడా ఉంటుంది. కాబట్టి ఆత్మ ఫలాన్ని మనం ఫలిస్తూ రావాలా? సరైన విధంలో మనం ఆత్మ ఫలాన్ని ఫలిస్తూ రావాలా. ఒకవేళ దేవుని వాక్యం చదువుకోవడంలో మనం తప్పిపోతూ ఉన్నట్లయితే అడుగుదాం, ప్రభా నీ వాక్యాన్ని నేను సరిగా చదవటం లేదు, రెగ్యులర్గా చదవటం లేదు, చదవాల్సిన టైంలో నేను చదవట్లేదు, చదవలసినంత నేను చదవట్లేదు, ఏదో చదివి మూసేస్తున్నా, నీ గైడెన్స్ని నేను పొందట్లేదు, నన్ను క్షమించు అని అడుగుదాం. దేవుని వాక్యం విషయంలో మనం తప్పిపోతున్నప్పుడు వెంటనే ప్రభుని క్షమాపణ అడిగి ఇప్పటి నుంచి రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చదువుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా నాతో మాట్లాడు. ఇంకోటి, పరిశుద్ధాత్మ గైడెన్స్ని నాకు దయచేయి ప్రభు అని అడిగి దేవుని వాక్యాన్ని ప్రాపర్ వేలో చదువుకొని పరిశుద్ధాత్మ నడిపింపుని మనం పొంది దేవుని కొరకు సరైన ఫలాన్ని ఫలిస్తూ వెళ్దాం. తర్వాత మూడోది ఏంటి? ఫస్ట్ది చెప్పాలా? బాయ్స్ చెప్పండి. దేవునితో సమాధానం. రోమా 5:1. దేవునితో సమాధానము. తండ్రి అయిన దేవునితో మనం యేసుక్రీస్తు వారు కార్చిన శిలువ రక్తము ద్వారా సమాధానాన్ని కలిగి ఉందము. ఆయన శిలువలో చేసిన ఫినిష్డ్ వర్క్,
సమాప్తం చేసిన కార్యం ద్వారా తండ్రి అయిన దేవునితో పాపులమైన మనం సమాధానాన్ని కలిగి ఉండాలి. దేవునితో సమాధానం. రెండోది దేవుని యొక్క సమాధానం. దేవుని వాక్యాన్ని మనం చదవాలా, రెగ్యులర్గా ఆయన మీద ఆనుకోవాలా, ఆయన యందు విశ్వాసం ఉంచుతూ రావాలా. పరిశుద్ధాత్మ నడిపింపుని మనం కలిగి మన వేస్ అన్నిట్లో కూడా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటూ దేవుని వాక్యాన్ని పాటిస్తూ మనం నడిచినప్పుడు దేవుని యొక్క సమాధానాన్ని మనం కలిగి ఉంటాం. కీర్తనలు 119 చూడండి. కీర్తనలు 119, 165. నా తర్వాత చెప్పండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియూ లేదు. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, వాళ్ళు తూలడానికి, తొట్టిల్లడానికి, పడిపోవడానికి కారణం ఏది కూడా లేదు. మూడోది పీస్ విత్ మెన్, మనుషులతో సమాధానం. మనుషులతో సమాధానం. ఒక్కసారి దేవుడిచ్చిన సమాధానం మన హృదయంలో ఉంటుంది. దేవుడిచ్చిన సమాధానం ఉంటుంది. బాబు కొంచెం ఇది జరిగినాను. సెకండ్ బాయ్ నువ్వు కూడా జరిగి ఆయనకు ప్లీజ్. దేవుడిచ్చిన సమాధానం మన హృదయంలో ఉంటుంది. కానీ ఏమవుతుంది, ఎవరన్నా ఒక్క మాట అన్నారంటే మనల్ని, అర్థమైపోయింది కొంతమంది, నేను చెప్పకపోయినా తల ఊపుతున్నారు కదా. ఎవరన్నా ఒక మాట అన్నారు అంటే, లేకపోతే మన మమ్మీని ఒక మాట అన్నారంటే, మన డాడీని ఒక మాట అన్నారంటే, మన ఫ్యామిలీ మెంబర్ని ఒక మాట అన్నారంటే ఆ సమాధానం కిటికీలో నుంచి ఎగిరిపోతుంది. దేవునితో సమాధానమే కాదు, మనుషులతో కూడా మనం సమాధానాన్ని కలిగి ఉండాలా. యేసుప్రభుని ఎన్ని మాటలు అన్నారు కదా. పిచ్చోడు అన్నారు, దయ్యం పట్టినోడు అన్నారు, దేవాది దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఏమన్నారు? పిచ్చోడు అన్నారు, దయ్యం పట్టినోడు అన్నారు. ప్రభు రియాక్ట్ అయ్యాడా? అయినాడా? అవ్వలే. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అటువంటి పర్సన్ని పట్టుకొని నువ్వు దయ్యం పట్టినోడివి, నువ్వు పిచ్చోడివి అంటే అంత ఘోరమైన మాటలు అంటే ప్రభు రియాక్ట్ అయ్యాడా? అవ్వలే కదా. అది దైవత్వం. మరి మనం రక్షింపబడినప్పుడు, దేవుని స్వభావాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఒక మాట మనల్ని అనినప్పుడు మన సమాధానం ఎగిరిపోకూడదు. దేవుడిచ్చే సమాధానాన్ని మనం కలిగి ఉండాలా. దేవుడిచ్చే సమాధానాన్ని మనం కలిగి ఉండాలా. చూడండి, ఫైట్ చేయడానికి శక్తి కావాలా? ఒక యుద్ధం చేయడానికి శక్తి కావాలా? ఒక బలహీనుడిని యుద్ధానికి పంపుతారా? పంపరు. ఎటువంటి వాళ్ళని పంపిస్తారు? మనలాటోళ్ళని కూడా పంపరు. రోజు ట్రైనింగ్ చేసేవాళ్ళని, రోజు రకరకాల ఎక్సర్సైజెస్ చేసేవాడిని, రోజు అన్ని విషయాల్లో డిసిప్లిన్డ్గా ఉన్న పర్సన్నే బ్యాటిల్ ఫీల్డ్కి పంపిస్తారు. అటువంటి పర్సన్ ఎంతో శక్తి కలిగి యుద్ధాన్ని చేస్తాడు. కాబట్టి మనం కూడా ఎవరితోన్నా ఫైట్ చేయాలా అంటే శక్తి కావాలా. సైలెంట్గా ఉండడానికి కూడా శక్తి కావాలా. ఫైట్ చేయడానికి అవసరమైన శక్తి కంటే నోరు మూసుకొని సైలెంట్గా ఉండడానికి కావాల్సిన శక్తి గొప్పదంట. అర్థమవుతుందా మీకు? ఫైటింగ్కి కావాల్సిన శక్తి కంటే నెమ్మదిగా, సరే అంటే అన్నారు, జరిగితే జరిగింది, పర్వాలేదు, నేను ఓర్చుకుంటా అని నెమ్మదిగా ఉండడానికి అవసరమైన శక్తి ఇంకా గొప్పదంట. కాబట్టి ఏదన్నా జరుగుతూ ఉన్నప్పుడు మనం అనవసరంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రభు అడుగుజాడల్లో మనం నడుచుకోవాలా. ఆయన పైన కూర్చొని మనకు ఆర్డర్స్ ఇలా క్రిందకి భూమి మీదకి వచ్చి మానవుడిగా జీవించి చూపెట్టి నా అడుగుజాడల్లో మీరు నడుచుకోండి అని చెప్పాడు. హీ ఈజ్ పర్ఫెక్ట్ గాడ్, హీ వాజ్ పర్ఫెక్ట్ మ్యాన్. భూమి మీద ఉన్నప్పుడు 100% యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు. కాబట్టి నీకున్న ఆకలి ఆయనకుంది, నాకున్న దాహం ఆయనకుంది, మనకున్న అలసట ఆయనకుంది. ఆయన కూడా నిద్రపోయాడు, లేచినాడు, ఆయన కూడా భోంచేశాడు, ఆయన కూడా శిష్యులతో కలిసి అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు అలసిపోయాడు. ధోనిలో పడి గాలి తుఫాను వస్తుంటే నిద్రపోతున్నాడు. ప్రభు ఏయా నీకు చింత లేదా, చూడొక్కసారి ఎట్లుందో అని లేపారు. ఆయన 100% మ్యాన్ భూమి మీద ఉన్నప్పుడు. హీస్ పర్ఫెక్ట్ గాడ్ when he was on the earth.
హీ వాజ్ పర్ఫెక్ట్ మ్యాన్. మనకున్న ఫీలింగ్స్ అన్నీ ఆయనకు కూడా ఉన్నాయి, కానీ ఏ విషయంలో కూడా ఆయన పాపం చేయలేదు. కాబట్టి మనకేం చెప్పాడు? నా అడుగు జాడల్లో మీరు నడుచుకోండి అని చెప్పాడు. ఎప్పుడైతే ప్రభు బిడ్డలంగా మనం అవుతామో, ప్రభు స్వభావాన్ని మనకి ఇచ్చినాడు కాబట్టి ఆ దేవుని స్వభావాన్ని మనం కలిగి ఉండాలా. కాబట్టి వెంటనే యుద్ధానికి తయారైపోకూడదు. ఏం చేయాలా? ప్రభా, నువ్వెట్లా ఓర్చుకున్నావో అట్లా ఓర్చుకోవడానికి నాకు కృప ఇవ్వు. నా చేత కాదు, నేను క్షమించలేను. వాళ్ళు అన్న మాటలకి, వాళ్ళు చేసిన పనులకి నేనైతే ఒక మనిషిగా క్షమించలేను, కానీ నేను నీ బిడ్డను కదా, నీకున్న స్వభావం నాకు ఇచ్చినావు కదా, ఓర్చుకోవడానికి నాకు శక్తి దయచేయి, నెమ్మదిగా ఉండడానికి ప్రభా నాకు శక్తి దయచేయి అనాల. అంతేగాని ఇంకా దాన్ని ఎక్కువ చేసుకుంటా పోకూడదు. చూడండి సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కోపం ఆల్రెడీ ఉన్నప్పుడు ఆ కోపాన్ని రేపే మాటలు మనం మాట్లాడకూడదు, కానీ ఆ క్రోధాన్ని, ఆ భయంకరమైన ఉగ్రతని చల్లార్చే మృదువైన మాటలు మనం పలికే వాళ్ళంగా ఉండాలా. ప్రభు మనకి మాదిరి చూపించిపోయాడు. అంతేకాదు ఆయన శిష్యులు ఆ మాదిరిని చూపించినారు, పౌలు ఆ మాదిరిని చూపించినాడు. నేను క్రీస్తుని పోలి నడిచి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనడి అని ఎవరు చెప్పారు? పౌలు చెప్పాడు. కాబట్టి ప్రభు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలా. చూడండి కొన్ని వాక్యాలు చెప్తాను, తీయగలిగిన వాళ్ళు తీయండి, తీయలేని వాళ్ళు వినండి. 1 తెస్సలోనికైలకు 5:12-13. మీరు తీయపోయినా పర్వాలేదు పిల్లలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. మీలో ప్రయాసపడి ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పే వాళ్ళని ఏం చేయాలంట? మన్నన అంటే ఆనర్ దెమ్. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొంచున్నాము. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళని ప్రేమతో వాళ్ళని ఘనంగా ఎంచాలా. వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ప్రత్యేకింపబడిన వాళ్ళు. వాళ్ళు దేవుని కొరకు తల్లి గర్భములో నుండే వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు అనే విషయాన్ని మనం గ్రహించి దేవుడు మన మీద ఉంచిన స్పిరిచువల్ అథారిటీని మనం ఏం చేయాలంటమ్మా? మన్నన చేయాలా. ప్రేమతో వాళ్ళని మిక్కిలి ఘనముగా ఎంచాలి అని పాల్ చెప్తా ఉన్నాడు. మీలో చూడండి 12-13. 5:12-13. 1 తెస్సలోనికైలకు 5:12-13. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయండి మీకు బుద్ధి చెప్పేవాళ్ళని. బుద్ధి చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తారు? తల్లిదండ్రులు మీకు బుద్ధి చెప్పేటప్పుడు అమ్మ నాన్న బొమ్మ అని చెప్తారా? వేస్తాడు ఒకటి, ఎందుకు చేసావంట అంటారా? ఎవరికి తల్లిదండ్రులతో దెబ్బలు పడలేదు చెప్పండి, చేతులు ఎత్తండి. మా మమ్మీ ఎప్పుడు కొట్టలేదు, మా డాడీ ఎప్పుడు కొట్టలేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. పడతాయి. ఎందుకు పడతాయి? ప్రేమతోనే పడతాయి. ఎందుకు? ఒకరోజు మీరు ఒక మంచి పొజిషన్కి రావాలా, మీరు చెడిపోకూడదు, మీరు పనికిరానోళ్ళుగా ఈ సొసైటీలో ఉండకూడదు, ఒక మంచి స్టేజ్కి రావాలని ప్రేమతో బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పినప్పుడు ముద్దు పెట్టుకొని చెప్తారా? ఒక్కటి ఇస్తాడు బెల్ట్తో కదా, మంచిగా అందరికి ఉంటుంది అనుభవం కదా, ఎవరికైనా ఉంటుంది. ఎందుకు కొట్టింది? వాళ్ళు ద్వేషించి కొడుతున్నారా? ప్రేమించి కొడుతున్నారు. బుద్ధి చెప్పినప్పుడు కఠినంగానే ఉంటుంది, బాధాకరంగానే ఉంటుంది, ఏడుస్తారు. ఏడవని పిల్లలు తల్లిదండ్రులు కొట్టినప్పుడు ఎవరు లేరు, పట్ 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 ఏడుస్తారు కదా. కానీ ఎందుకు చేస్తారు అది అన్నది గ్రహించాలి. అది అప్పుడు అర్థం కాదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎందుకు కొట్టింది మా మమ్మీ, ఎందుకు కొట్టాడు మా డాడీ అని తర్వాత అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మన మీద పైవారై ఉండి మనకి బుద్ధి చెప్పుతున్న వాళ్ళని ఏం చేయాలా? మన్నన చేయాలా, వాళ్ళని ఘనపరచాలా, ప్రేమతో వాళ్ళని మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలా అని మిమ్మల్ని వేడుకుంటున్నా, మిమ్మల్ని బతిమాలుతున్నా అని పౌలు సహోదరులకి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ అధికారానికి లోబడినప్పుడు ఎన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయో పౌలుకి తెలుసు. ఆ అధికారాన్ని రిజెక్ట్ చేసినప్పుడు, లేకపోతే ఆ అధికారాన్ని త్రోసిపుచ్చినప్పుడు
ఆ అధికారాన్ని తృణీకరించినప్పుడు, ప్రేమించినప్పుడు, ఘనముగా ఎంచనప్పుడు, నీచపరిచినప్పుడు అది ఎంత తీర్పుకు లోనైతాం. అంతేకాదు అది సంఘానికి నష్టం, దేవుని బిడ్డలకి నష్టం, రాబోయే జనరేషన్కి నష్టం అని పౌలుకు తెలుసు. కాబట్టి సహోదరులారా ఇట్లా చేయండి అని వాళ్ళని బ్రతిమాలుతూ ఉన్నాడు. ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. తర్వాత చూడండి ఫిలిప్పి 2:3. చదువుమా. చాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. కక్షతో ఏం చేయొద్దు, మంచిది చేయొద్దు, చెడ్డది చేయొద్దు. కక్షతో, వృధాతిశయంతో, వెయిన్తో కూడా ఏది కూడా మనం చేయొద్దు. తర్వాత వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. హీ ఈజ్ వర్దియర్ దాన్ మీ, షీ ఈజ్ వర్దియర్ దాన్ మీ. తనకి నాకంటే మంచి టాలెంట్స్ ఉన్నాయి, తన నాకంటే స్పిరిచువల్, తన నాకంటే పెద్దది అని మనం ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. కానీ వాడు వేస్ట్ ఫెలో, ఆమెకి వేస్ట్, ఏమి రాదు అని అనొచ్చా? అనకూడదు కదా. కాబట్టి ఇటువంటి పనులను మనం చేయకూడదు. మనం ఫైటింగ్కి తయారవ్వకూడదు, ఫైటింగ్కి మనం తయారు కాకూడదు. ఇంకా చాలాసార్లు మనం ఏం చేస్తాం, నాకంటే ఎవరు గ్రేట్ లేరు అని అనుకుంటాం. నాకంటే ఎవరు కూడా గ్రేట్ లేరు, నేనే గ్రేట్ అని అనుకుంటాం. గర్ల్స్ కొంతమంది ఏమనుకుంటారు, నేనే మిస్ స్కూల్ అంటే స్కూల్లో ఈ విధంగా మనం ఫైటింగ్కి రెడీ కాకూడదు. ఎక్కడ కూడా ఫైటింగ్కి రెడీ కాకూడదు. ఎందుకంటే అది మనకి మేలు కాదు, ఇతరులకు కూడా మేలు కాదు. నేను మిస్ వరల్డ్ నవ్వాలా, మిస్ యూనివర్స్ నవ్వాలా, మిస్ కాలేజ్ నవ్వాలా, మిస్ స్కూల్ నవ్వాలా అని గర్ల్స్ అనుకోవచ్చా? అనుకోకూడదు. బాయ్స్ నాకే క్రికెట్ వచ్చు, నాకే ఫుట్బాల్ వచ్చు, నాలాగా ఎవరు ఆడలేరు, నాలాగా ఎవరు బౌలింగ్ చేయలేరు, నాలాగా ఎవరు బ్యాటింగ్ చేయలేరు అని అనుకోవచ్చా? లేదు కదా. కాబట్టి ఇటువంటి మనం ఏం చేయాలమ్మా, ఇటువంటి మనం మూడోది, నేనే లీడర్గా ఉండాలా. నేను చెప్పింది అందరు వినాలా, నేను చెప్పిందే అందరూ వినాలా. వాళ్ళు చెప్పింది నేను వినను, నేను చెప్పింది వాళ్ళు వినాలా. నేనే లీడర్, నేనే గ్రేట్ అని ఇటువంటివి మన హృదయంలో ఉండకూడదు. కానీ ఏం చేయగలగచ్చు, మనం ఏం చేయగలగచ్చు, ఏం చేయొచ్చు, ఒక మాట ప్రభుని అడగచ్చు. ప్రభా, నాకు ఆ గేమ్ ఇష్టం, ఆ క్రికెట్ ఇష్టం, లేదా ఫుట్బాల్ ఇష్టం, నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయి. ప్రభా, నాకు లీడర్గా ఉండాలని ఆశ ఉంది, నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయి. అంతేగాని మనం సొంతగా దేవునికి ఇష్టం లేకుండా మన సొంతగా ఏది కూడా మనం చేస్తూ రాకూడదు. కాబట్టి మనకు ఏదన్నా ఉంటే ఏం చేయొచ్చమ్మా, వీ కెన్ ప్రే టు గాడ్. ప్రభా, ఇది నాకు ఇష్టము, నీకు ఇష్టమైతే నువ్వు నాకు దయచేయి అని మనం ఫిలిప్పి 2:3 చూడండి అమ్మా. ఫిలిప్పి 2:3. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి. 1 తిమోతి 4:12 చూడండి, కంటతో వస్తుంది అనుకుంటా మీకు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. కొలస్సీ 3:15. కొలస్సీ 3:15.
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనెయ్యుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనెయ్యుడి. ఫిలిప్పి 4:6-7 చూడండమ్మా. అక్కడే దాని ముందు బుక్కే. ఫిలిప్పి 4:6-7. ఫిలిప్పి 4:6-7. కాబట్టి ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి విన్నపాలు తెలియజేసినప్పుడు ఏమైతుంది? 7 చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేని గురించి కూడా చింతపడద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానము, దేవుని సమాధానం మన హృదయాలకి మన తలంపులకి కావలి ఉంటుంది. గలతీ 3:8. దానికి కొంచెం ముందుకి తిప్పండి. గలతీ 3:8. దేవుని విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము నీ యందు చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అనే అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఎఫెసీ 4:12. గలతీ తర్వాత ఎఫెసీ 4:12. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. 13 కూడా చదువుదాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించెను. 1 తెస్సలోనికైలకు 1:13. ఇంకొంచెం తర్వాతకి తిప్పండి. 1 తెస్సలోనికైలు 1. లేదు కదా? ఓకే. 1 కొరింథీ 1వ అధ్యాయం. అయిపోయింది. ఒక్క నిమిషం. కొరింథీ 3వ అధ్యాయం చూడండి. 3వ వచనం. 1 కొరింథీ 3:3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అపోస్తల కార్యాలు 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. రోమా 4:14. చూడండి అమ్మా. రోమా 4:21 మాత్రం చదువుకుందాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. లాస్ట్ వర్స్ కీర్తన 119, 165. కీర్తన 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారి తూలి తొట్టిల్లుటకు కారణమేమియూ లేదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఏదైతే మీతో మాట్లాడినాడో ఆ విషయం ప్రభు దగ్గర చెప్పండి. మనుషులతో సమాధానంగా లేమా? ప్రభా, నేను ఈ విషయంలో తప్పిపోయాను, ఫలానా వ్యక్తితో నేను సమాధానంగా లేను, నన్ను క్షమించు, నన్ను సరిచేయి. ఇతరులను నేను ఘనపరచలేదు, నాకంటే యోగ్యులని నేను ఎంచలేదు. నేనే గ్రేట్, నేనే ఫస్ట్, నేనే యోగ్యురాలని, నేనే యోగ్యుడిని అని అనుకున్నాను. ప్రభా, నన్ను క్షమించు, నన్ను సరిచేయి.
మనుషులతో సమాధానంగా ఉండడానికి నాకు కృపయ్యి ప్రభు అని అడగండి. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం. పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం దేవుని యొక్క సమాధానాన్ని అన్ని పరిస్థితుల్లో కూడా కలిగి ఉందాం. మొదటిది దేవునితో సమాధానం. దేవుడు నీ కొరకు తన ప్రియ కుమారుని, తండ్రి అయిన దేవుడు నీ కొరకు ఈ లోకాన్ని పంపించినాడు. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద వేలాడినాడు. తన రక్తాన్నంతటిని కూడా ధారలుగా చిందించినాడు. భయంకరమైన, క్రూరమైన, అవమానకరమైన మరణాన్ని ఆయన నీ కొరకు పొందినాడు. అంగీకరించావా ప్రభుని? అంగీకరిస్తే దేవునికి స్తోత్రం. లేదా ఈరోజైనా ప్రభు నిన్ను అడుగుతున్నాడు, బిడ్డ నీ హృదయం నాకి, నీ రోత హృదయం నాకి, నేను దాన్ని నూతన హృదయంగా చేసి నీకు ఇస్తా. నేను నీలో వచ్చి ఉంటా, నీలో నివాసం నేను చేస్తాను అని అడుగుతున్నాడు. కాబట్టి యేసు ప్రభా, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా, నీ రక్తంతో నన్ను కడిగి నేను బిడ్డగా చేసుకో. ఈరోజు నుంచి నాకు తండ్రిగా, దేవునిగా, రక్షకునిగా ఉండి నన్ను నడిపించు అని ఒక ప్రార్థన సిన్సియర్గా చేసుకోండి. మీ హృదయంలో మీరే చేసుకోండి. వాక్యాన్ని రెగ్యులర్గా చదువుతాను ప్రభా. పాఠం వింటూ వచ్చారు. మరి అంటే చెప్పినట్లు ఎవరు మీ మనసుల్లో ఒప్పుదలతో, తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో, దేవుని వాక్యం రెగ్యులర్గా చదువుతాను అని, ప్రభు వాక్యమునకు హృదయాన్ని అప్పగిస్తానని, ఆ వాక్యమును బట్టి నడుచుకుంటానని ఎవరు తీర్మానంతో మరి ప్రార్థన చేసుకున్నారో, అటివారు మీ చేయి కనబడేలాగా చూపిస్తే మేము మీకు ప్రభు సహాయం కొరకై మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి అనుకూలం ఉంటుంది. ఎవరు తీర్మానం చేసుకున్నారో ప్రభు వాక్యానికి లోబడి జీవిస్తానని, సమాధానం కలిగి ఉండటానికి, ప్రభు వాక్యానికి జీవితాన్ని, హృదయాన్ని అప్పగించుకుంటానని ఎవరు తీర్మానం చేసుకున్నారో, ప్రార్థన చేసుకున్నారో హృదయంలో, అటివారు మీ ప్రార్థనకు సహాయకరంగా మేము కూడా ప్రార్థన చేస్తాం. మీ కొరకు మీ చెయ్యి కనబడేలా చూపిస్తే ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉంటే సహోదరులు, సహోదరులు, యవ్వన బిడ్డలు, ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి. మీరు ప్రార్థన చేసుకున్న వాళ్ళుగా ఉంటే మీకు సహాయకరంగా మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, పరిశుద్ధ దేవా, నీ పాలన స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం VBSలో 4వ దినంలోనికి తీసుకొని వచ్చి ఈ సీనియర్ క్లాసులో తండ్రి పిల్లలు చేరి రావడానికి అనుకూలపరుస్తూ వచ్చారు. ఉదయకాలం మీద ఆసురాలు నిలబెట్టుకొని ద్రాక్షావల్లిలో ఫలమైంటున్న సమాధానము అనే ఫలమును, శాంతి గురించి మా తండ్రి తేటపరుస్తూ వచ్చారు, తెలియజేస్తూ వచ్చారు. మా తండ్రి మీ సమాధానం మేము కలిగి ఉండవాలని, నీతో కలిసి ఉంటే అటు సమాధానమును కలిగి ఉండగలమని మీరు రుజువుపరుస్తూ వచ్చారు.
ప్రేమల తండ్రి, నీ పిల్లలు వాక్యం విన్నారు. మా తండ్రి, దైవ పరిశుద్ధ గ్రంథంలోంచి అనేక వచనములు చదివి వినిపించడం ద్వారా వింటూ వచ్చారు, వారు చూస్తూ వచ్చారు. నీ వాక్యమునకు లోబడ్డానికి సహాయం చేయండి, కనికరించు, దయ చూపించు. వారి హృదయం మీకు అప్పగించుకొని నమ్మకంగా జీవించడానికి శాంతి, మీరిచ్చు శాంతి సమాధానం కలిగి ప్రభు తండ్రి వారి జీవితాలు బాగు చేసుకోవటానికి కృప దయచేసి నడిపించు. వందనములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మిగతా సమయాన్ని దీవించము, ఆశీర్వదించము. వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మీ గ్రూపుల్లోకి వెళ్ళండి. ఎవరైనా క్రొత్త వారు వచ్చుంటే ఇటు ముందుకు రండి. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఈరోజే వస్తే క్రొత్తగా. నిన్నటి వరకు గ్రూపుల్లో చేరిన వారు మీ గ్రూపుల్లో వెళ్ళి కూర్చోండి.